హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మంచి హెల్దీ రెసిపీ అయితే చేశాను. అదేదో కాదండి, బ్రోకలీతో మంచి కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. బ్రోకోలీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. మన ఫారినర్స్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళైతే సలాడ్స్లో పచ్చిగానే తింటూ ఉంటారు. మనం అలా పచ్చిగా తినలేం కదా. ఇంకా మనమైతే కర్రీ చేసుకుని అయితే తింటాము. కానీ చాలా యూజెస్ ఉన్నాయండి. దానివల్ల మనమైతే వెయిట్ లాస్ అవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి క్యాన్సర్ రాకుండా అయితే మంచిగా నిరోధిస్తుందండి. చాలా వర్క్ అవుతుంది. దీనివల్ల తినటం వల్ల చాలా విటమిన్స్ అనేవి మన శరీరానికి అయితే అందుతాయండి. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మంచి అంటే ఏది కూడా మన త్వరగా ఎక్కదండి. చెడు అంటే మాత్రం చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతుంది ఏదైనా. బ్రొకోలీ చాలా హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. చాలా యూజెసే ఉన్నాయి. కాకపోతే ఆ యూజెస్ తెలుసు కూడా మనం దాన్నైతే అవాయిడ్ చేస్తూ ఉంటాము. కానీ తింటే మాత్రం చాలా యూజెస్ ఉన్నాయండి. బ్రొకోలీ ఒకసారి తిని చూడండి, బాగా నచ్చుతుంది. ఒకసారి తిన్నారంటే ఆ టేస్ట్ నచ్చి మళ్ళీ మళ్ళీ మనం తింటామండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. యాక్చువల్‌గా నేను స్టార్టింగ్‌లో బ్రొకోలీ అంటేనే అమ్మొచ్చి నేను అనేదాన్నండి. అది నాకొద్దు, నాకు అసలు అది నచ్చదు అనేసి మా హస్బెండ్‌ని తీసుకొచ్చిన గొడవ చేసేదాన్ని. అలాంటి నేనే నా డైట్‌లో ఒక భాగంగా అయితే చేర్చుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇది కాలీఫ్లవర్ టైప్‌లోనే ఉంటుంది. దీన్ని చాలా రకాలుగా అయితే వండుకోవచ్చు. రకరకాలుగా మన సలాడ్స్‌లో కూడా యూజ్ చేయొచ్చండి. సలాడ్‌లా చేస్తే మనం తినలేం కాబట్టి కర్రీలా చేసుకొని తింటే ఇంకా మంచిది. బ్రొకోలీ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని హాట్ వాటర్‌లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే పురుగులు ఉంటాయండి దాంట్లో. ఇది కాలీఫ్లవర్ జాతికి చెందిందే కాబట్టి అందులో కూడా పురుగులు ఉంటాయండి. కాబట్టి మనం హాట్ వాటర్‌లో అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను హాట్ వాటర్‌లో అయితే సాల్ట్ అయితే వేశాను. సాల్ట్ వేసుకొని అందులోకైతే బ్రొకోలీ కట్ చేసుకున్న బ్రొకోలీ అయితే వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కనైతే పెడతాను. ఏదైనా పురుగులున్నా మనకి డస్ట్ ఉన్నా మాత్రం పోతుందండి. మా హస్బెండ్ అయితే బ్రొకోలీ అనేది మార్కెట్‌లో అయితే తీసుకొచ్చారండి. మేమెప్పుడు యాక్చువల్‌గా సూపర్ మార్కెట్‌లో తీసుకుంటాము. అక్కడ తీసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. చాలా గ్రీనరీగా చాలా బావుంటుందండి. ఈసారి మార్కెట్‌లోకి వచ్చిందనేసి ఇంక మార్కెట్‌లో తీసుకొచ్చారు. అంత ఫ్రెష్‌గా ఏం లేదు. కాకపోతే హెల్త్‌కి మంచిది కదా అనేసి తను తీసుకొచ్చారు. నేనైతే కర్రీ అయితే చేశాను. కర్రీ కోసమైతే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అందులోకైతే చిటికెడైతే ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే వేపుకుంటాను. వేగిన తర్వాత బ్రొకోలీ అయితే యాడ్ చేసుకోవాలి. బ్రొకోలీ అనేది నేను కట్ చేసుకొని హాట్ వాటర్‌లో వేసుకున్నాను కదా, చాలా వేడిగా ఉందండి. నేనైతే చిల్లులు గరిటెతో అయితే వేసుకుంటున్నాను. ఇంకా చాలా గ్రీన్‌గా ఉంటుందండి. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కాకపోతే కొంచెం ఇక్కడ ఫ్రెష్‌నెస్ అయితే తగ్గిందండి. ఇంకా గ్రీన్‌గా ఉండి చాలా బావుంటుంది. ఇక్కడైతే బ్రొకోలీ యాడ్ చేసుకున్నాం కదా, మంచిగా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. యాక్చువల్‌గా బ్రొకోలీ అనేది నేను పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసుకుందాం అనుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే పిల్లలు తినరనేసి నేను చిన్న చిన్న ముక్కలైతే కట్ చేశాను. ఇక్కడైతే బ్రొకోలీ అయితే ఆయిల్ అయితే మంచిగా మగ్గుతుందండి. అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అయింది. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను టమాటా ముక్కలైతే యాడ్ చేశాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ టమాటా ఫ్లేవర్ కూడా బ్రొకోలీకి పట్టి టేస్ట్ అనేది బావుంటుందండి. అసలు యాక్చువల్‌గా టమాటా వేసినా వేయకపోయినా మనం బ్రోకోలీ అనేది ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ అయితే అలా చేసి అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది అలా కూడా. ఇక్కడైతే టమాటా ముక్కలు యాడ్ చేశాను కదా, టమాటా ముక్కలు మగ్గడానికైతే ప్లేట్ పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత అందులోకైతే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం అనేది కొంచెం లైట్‌గానే వేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను కారం అయితే వేశాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బ్రోకోలీ, టమాటా మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత 5 నిమిషాలు అయితే ఉడకనిస్తాను.
యాక్చువల్‌గా బ్రొకోలీలో ఎటువంటి వెజిటబుల్ వేయకుండా, టమాటా వేయకుండా ప్లెయిన్‌గా అలా మసాలా వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. పిల్లలు తినరు కదా! ఇంకా పిల్లలకి కొంచెం అలవాటయ్యే వరకైతే కొంచెం ఇలా టమాటా వేసి చేసిద్దామనేసి నేను టమాటా అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే టమాటా వేశాను కదా! ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ నాకైతే కారం అయితే సరిపోయిందండి. సాల్ట్ అయితే చాల్లేదు. అందులోకైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ వేసిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ మాత్రమే మనం బ్రొకోలీ తినటానికి కష్టపడతాం కానీ, ఫారెన్స్‌లో అయితే చాలా ఎక్కువగా వాడతారండి వాళ్ళైతే. వాళ్ళు సలాడ్స్‌లో అయితే బాగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం అసలు చాలామందికి బ్రొకోలీ అంటే కూడా చాలామందికి తెలీదు కూడా. అసలు తినుండరు చాలామంది. కానీ బ్రొకోలీ తింటే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా యూజెస్ అయితే ఉన్నాయి. కాబట్టి బ్రొకోలీ దొరికితే మాత్రం కంపల్సరీగా మాత్రం బ్రొకోలీ అయితే కర్రీ అయితే చేసుకొని తినండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ అయితే టమాటా వేయకుండా బ్రొకోలీ మసాలా కర్రీ అయితే చేస్తానండి. అది కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సెకండ్ టైమ్ చేశాను. అలా చేస్తే మా పిల్లలు తినలేదు. ఇంకా అందుకనే టమాటా వేసి అయితే చేశాను యాక్చువల్‌గా. ఇక్కడైతే ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే వేసుకున్నాను. 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కర్రీని తిప్పుకొని మంచిగా కర్రీ అనేది బాగా దగ్గర పడాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. బ్రొకోలీ కర్రీ ఇలా చేసుకొని రైస్‌లో తిన్నా, చపాతీలు తిన్నా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. ఎప్పుడు తినకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. టేస్ట్ అంత బావుంటుంది. ఎన్నో ఔషధ గుణాలున్న బ్రొకోలీ కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇది రైస్‌లో తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకా చపాతీలో అయితే ఇంకా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.